యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి 19 వచనాలు. యేసు ప్రభువారు మెట్టు 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 ఆయన యెరూషలేముకి సమీపంగా అవుతా వచ్చినారు. ఇక్కడ ఆయన బెత్ఫగే, ఆ తర్వాత బేతని, ఒలీవల కొండ ప్రాంతానికి వస్తా వచ్చాడు. అంటే ఇంచుమించు ఓ 3 కిలోమీటర్ల దూరం అంతే. ఇంకా యెరూషలేం దాదాపు వచ్చేసినంత ఆ దగ్గరలోనికి ఆయన వచ్చేస్తా వచ్చాడు. అప్పుడు ఆయన ఇద్దరు శిష్యులను పిలిపించి ముందుంటున్న గ్రామానికి వెళ్ళండి. వెళ్ళి అక్కడ ఎన్నడూ ఎవ్వరు కూర్చొని ఒక గాడిద బొమ్మ ఉంటది. దాన్ని తీసుకొని రండి. అది కట్టేసి ఉంటది. దాన్ని విడిపించుకొని తీసుకొని రండి. ఎవరన్నా గనక ఏంటి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగితే, ఇది యజమానుడు కావాలి అని చెప్పండి అని అంటా వచ్చారు. మెటికి ఆ దినముల్లో ఒక గొప్ప వ్యక్తి, ప్రత్యేకంగా మతపరమైన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉంటే అంగారియా అనే ఆ ఆచారంలో వాళ్ళ పశువుల్ని వాళ్ళ సేవలో వాళ్ళు అర్పించుకునేవారు. మెటికి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి 3 అద్భుతమైన అలౌకికమైన లక్షణాల్ని మనం చూడొచ్చు. మొట్టమొదటిది, ఆయన మానవ దృష్టి ఏదైతే చూడలేదో, సహజమైన మానవుడు ఏదైతే గ్రహించలేడో దాన్ని యేసు ప్రభువారు గ్రహించి చెప్తా ఉంటున్నారు. మీరు వెళ్ళండి, ఇక్కడ ఎవరు కూర్చొని అంటే ఎవరు ఎన్నడూ కూర్చొని నడిపించిన గాడిద బొమ్మ ఉంటది. దాన్ని తీసుకొని రండి అని చెప్తా ఉంటున్నాడు. అంటే భవిష్యత్తుని చూడగలుగుతా ఉంటున్నాడు. మానవుని మేధస్సు చూడగలిగిన దానికంటే ఎక్కువ చూడగలుగుతా ఉంటున్నాడు. అంతేకాకుండా ఆయన ఇది ప్రభువునకు కావాలి అని చెప్పండి అంటున్నాడు. ఇది మొదటిసారి, లేక ఈ మార్క్స్ వార్త అంతట్లో కూడా యేసు ప్రభువు ఇది మొదటిసారి తనను తాను ప్రభు అని సంబోధిస్తా ఉంటున్నాడు. ఆయన ఎప్పుడు సంబోధించుకున్నా మనుష్య కుమారుడనే సంబోధించుకుంటా ఉంటున్నాడు. ఆయన యేసు అని ఎప్పుడు ఆయన పేరుని 4 సువార్తల్లో కూడా ఆయన పలకలేదు. మెట్టికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రభువునకు కావాలి అంటే తను ఎవరు అనే విషయాన్ని ఇక బాహాటంగా ఆయన తెలియచేయడం మొదలు పెడతా ఉంటాడు. సమయం దగ్గరకు వచ్చేసింది కాబట్టి. అంతకు ముందు ఆయన దురాత్మలు ఆయన ఎవరో చెబితే నోరు మూయిచ్చేవాడు. అద్భుతాలు చేసిన తర్వాత కూడా మౌనంగా ఉండండి అని చెప్పేవాడు. కానీ ఇప్పుడు సమయం ఆసన్నమైంది కాబట్టి అసలు ప్రభు ఎవరు అనే విషయాన్ని ఆయనే చాలా స్పష్టంగా చెప్తా ఉంటున్నారు. మెట్టికి వాళ్ళు వెళ్ళినప్పుడు ఆయన ఎట్లా చెప్పాడు అట్లానే ఒక ఎవరు కూర్చొని ఒక గాడిద బొమ్మ ఉంటే దాన్ని తీసుకొని వచ్చేటప్పుడు అక్కడ ప్రజలు అడిగినప్పుడు యేసుప్రభు వారు ఇవ్వమన్న జవాబుని వాళ్ళు అక్షరానుసారంగా ఇస్తా వచ్చారు. వీటికి అప్పుడు దాన్ని తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు దాని మీద కూర్చోడానికి వారి వస్త్రాలు తీసి దాని మీద వేస్తా వచ్చారు. వస్త్రాలు తీసి వేయడము అని అంటే ఒక రాజుకి ఇస్తున్న అభిమానముగా మనం చూడొచ్చు. యేసు ప్రభువారిని దాని మీద కూర్చోపెట్టి అట్లా పట్టణంలోనికి తీసుకొని వస్తా వచ్చారు. యేసు ప్రభువారు ఏదో పట్టణంలో ఎట్లోకట్లా ప్రవేశించాలి, ఎట్లోకట్లా కాలు పెడితే చాలు అన్నట్టు కాదు, కానీ లేఖనానుసారంగా ఆయన ప్రవేశిస్తా ఉంటున్నాడు. కనుక మొట్టమొదటిది సర్వ జ్ఞానం కలిగిన వాడిగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. రెండోది లేఖనాలను నెరవేర్చేవాడిగా ఆయన చెబుతా ఉంటున్నాడు. జకరియా 9లో ఇదిగో ఆయన గాడిద బొమ్మ మీద కూర్చొని ఇంత దీనుడుగా వస్తా ఉంటున్నారు. వాళ్ళైతే ఆ దినము ఇశ్రాయేల్ ప్రజలు దావీదులాగా యుద్ధశూరుడు వస్తాడేమో, యుద్ధ సంబంధమైన మెస్సియా కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటున్నారు. కానీ ప్రభువు లేఖనానుసారంగా దీనుడైన మెస్సియాగా, సాత్వికుడైన మెస్సియాగా ఆయన వస్తా ఉంటున్నాడు. లోక పాపములను మోసుకొని పోయే ఆ దేవుని గొర్రెపిల్లగా ఆయన వారి దగ్గరకు వస్తా ఉంటున్నాడు. ఎప్పుడైతే ఇట్లా ఆయన లేఖనాల్ని నెరవేర్చే ఈ రెండో సామర్థ్యం కలిగి ఉంటా వచ్చాడు. ఈయన ఆ గాడిద మీద కూర్చొని సహజంగా ఒక మెస్సయ్య గుర్రపు సవారీ చేసుకొని యుద్ధానికి వస్తాడేమో అనుకుంటారు, కానీ యాకోబు ప్రవచిస్తా వచ్చినట్టు యూదా గురించి చెప్పేటప్పుడు ఆయన గాడిద బొమ్మ గురించే మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక దీనుడై రక్షకుడు వారి దగ్గరకు వస్తా ఉంటున్నాడు. అప్పుడు వాళ్ళు ఆయన గురించి పాటలు పాడుతూ హొసన్నా ప్రభు పేరట వచ్చిన వాడు ధన్యుడు అని అంటున్నారు. ఇక్కడ హొసన్నా అని అంటే వాస్తవమైన హీబ్రీ అర్మాయిక్ భాషలో అర్థం ఏంటంటే ప్రభువా మమ్మల్ని రక్షించు, ప్రభువా మమ్మల్ని విడిపించు అనే ఆ మాట. వెటికి వాళ్ళు యేసు ప్రభుకి ఈ మాటని మాడుతా ఉంటున్నారు. యేసు ప్రభు ఈ మాత్రం ఆటంకపరచట్లేదు. ఆయన వాళ్ళని అట్లానే వదిలిపెడతా ఉంటున్నాడు. ఆ తర్వాత దూరంలో ఒక అంజూరపు చెట్టు ఉంటే యేసు ప్రభు వారికి ఆకలేసి అంజూరపు చెట్టు ఆకులు ఉన్నాయి కాబట్టి, ఆకులు సహజంగా ఏప్రిల్ నెలలో అట్లా వస్తాయి. ఫలాలు మాత్రము పస్కా పండుగ అయిపోయిన తర్వాత వస్తాయి. కనుక యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఫలాల కోసం దగ్గరకు వచ్చేసారో దాంట్లో ఫలాలు లేకుండా ఉంటా వచ్చాయి. ప్రభు దాన్ని శపిస్తూ వచ్చాడు. ఇది ఒకటేసారి ఆయన శపించే అద్భుతాన్ని, నష్టం తీసుకొని వచ్చే అద్భుతాన్ని మొత్తం సువార్తల్లో చేసింది. మెట్టికి ఆయన ఇక్కడ చేసిన అద్భుతం బట్టి ఇంకెన్నడూ నువ్వు ఫలించొద్దు అని అన్నప్పుడు ఆ చెట్టు అట్లానే ఎండిపోతా వచ్చింది. అయితే ఈ చెట్టు యొక్క వెనకాల ఉంటున్న
ఆ ప్రాముఖ్యమైన అర్థాన్ని కింద సందర్భంలో మనం చూడొచ్చు. ఈ చెట్టు ప్రధాన యాజకులు, శాస్త్రులు వీళ్ళకి సాదృశ్యము. ప్రభు వీళ్ళకి ఇన్ని అవకాశాలు ఇచ్చాడు. కానీ వీళ్ళు ఏమాత్రము ఫలించకుండా ఉంటున్నారు. ఆఖరికి యేసుక్రీస్తు ప్రభువారిని కూడా వాళ్ళకి అనుగ్రహిస్తే వాళ్ళు యేసు ప్రభుని కూడా తృణీకరిస్తా ఉంటున్నారు. ఎప్పుడైతే వాళ్ళు యేసు ప్రభుని కూడా వాళ్ళు తృణీకరిస్తా ఉంటున్నారో ఇంకా వాళ్ళలో ఫలాలేం మిగులుతాయి? ఒట్టి ఆకులు మాత్రం, బయటకు మాత్రం పచ్చగున్నారు. కానీ మీ లోపల ఏ ఫలాలు లేవని దాన్ని పూర్తిగా శపించేస్తా ఉంటున్నాడు. ఆ పరిచర్యలు అంతానికి వచ్చేస్తా వచ్చాయి. వాళ్ళ రాజరికము అంతానికి వచ్చేస్తా వచ్చింది. మెటికి దేవుని యొక్క ఉగ్రత వారిపై కుమ్మరించబడతా వచ్చింది. అక్కడి నుంచి యేసు ప్రభువారు ఆ తర్వాత మందిరంలోనికి వస్తా వచ్చారు. ఈ మందిరంలో 4 భాగాలు ఉంటాయి. ప్రాముఖ్యమైన ఈ సందర్భం జరిగిన ఒక భాగం ఏంటి అనంటే అన్యుల భాగము, లేకపోతే కోర్ట్ యార్డ్ ఆఫ్ ది జెంటైల్స్. అన్యులు అక్కడికొచ్చి ప్రార్థన చేసేవాళ్ళు. ఎవరైతే సున్నతి పొందలేదో, ఎవరైతే ఇశ్రాయేలీయులు ఇంకా కాలేదో అట్టి వారు అన్ని దేశాల వాళ్ళు ఆ స్థలము ఎక్కడైతే ఈ అన్యుల పాలెం ఉంటదో అక్కడికొచ్చి మందిరంలో వాళ్ళు ప్రార్థనలు చేసుకునే వాళ్ళు. వాళ్ళు అన్ని దేశాలు వచ్చి ప్రార్థనలు చేసేవి. అన్ని దేశాల నుంచి వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు. అందుకనే యేసు ప్రభువారు ఈ పదాన్ని ఉపయోగిస్తా ఉంటున్నాడు. నా ఇల్లు సమస్త దేశమునకు ప్రార్థన ఇల్లు అని పిలువబడును. మెటికి ఎందుకు ఆ మాట ఉపయోగిస్తున్నారు అనంటే ఇది ఆ యొక్క అన్యుల యొక్క ఆవరణంలో జరిగిన విషయం కాబట్టి. అక్కడికి యేసుప్రభువారు ఎప్పుడైతే వస్తా వచ్చారో అక్కడ రూకలి మార్చేవారు ఉంటున్నారు. ఈ రూకలు ఎందుకు మార్చాలి అనంటే ప్రతి వ్యక్తి తన కొరకే పన్ను కట్టుకోవాలి. తను బ్రతుకున్నందుకు పన్ను కట్టుకోవాలి. అయితే ఈ పన్నుని కట్టడానికి వాళ్ళ దగ్గర ఉంటున్న నాణాలు మందిరంలో చెల్లుబాటు కాదు కాబట్టి వాళ్ళు ఆ ట్యాక్స్‌ని కట్టడానికి, అంటే అది 2 రోజుల కూలి వాళ్ళు తీసుకొనొచ్చి ఇవ్వడానికి ఈ నాణాలు మార్పిడి జరిగేది. అయితే వాళ్ళెంత కమిషన్ తీసుకునేవాళ్ళంటే అర్ధ రోజు జీతం వాళ్ళే కమిషన్‌గా తీసేసుకునేవాళ్ళు. కనుక అన్యాయం జరిగేది. అంతేకాకుండా గువ్వలను అమ్మేవాళ్ళు. గువ్వలు ఎవరు అర్పిస్తారు అనంటే గొర్రె పిల్లని కొనలేని పేదోళ్ళు గువ్వని అర్పించేవారుగా ఉంటారు. అలాంటి గువ్వల విషయంలో గూడా వీళ్ళు కనీసం 20 రెట్లు గువ్వని లాభం కొరకు అమ్ముతా వచ్చారు. భయంకరమైన వ్యాపారంగా ఆ స్థలాన్ని మార్చేస్తా వచ్చారు. యేసుప్రభు ఆ స్థలం అంతా ఖాళీ చేపిచ్చేస్తా వచ్చాడు. ఆయన చేసిన ఈ కార్యాన్ని బట్టి ఇక వీళ్ళు ఆయనని ఎదిరించలేకపోతా వచ్చారు. వీళ్ళ యొక్క కంచుకోటే మందిరము, వీళ్ళ యొక్క నిజమైన బలము ఎక్కడ అనంటే వీళ్ళ ఆశ్రయపురమే మందిరం. ఆయన మందిరం లోపలికి జొచ్చి ఆయన అక్కడ క్రమపరిచేటప్పటికి ఇంక వీళ్ళు ఏమి చేయలేక ఎలా చంపాలి అని ఎదురు చూస్తా వచ్చారు. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, యేసుక్రీస్తు ప్రభువారి మాదిరిని మేము అనుభవించడానికి సహాయం చేయండి. దేవా, అన్ని విషయంలో దేవా పూర్తిగా నీకు అప్పగించుకొని దేవా మాకు అర్థం కాకపోయినా నీ లేఖనాలకి అప్పగించుకునే కృపను మాకు అనుగ్రహిస్తున్నాం. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.